హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏ సినిమా అంటే సూర్య గారు అదేవిధంగా పూజా హెగ్డే ఇద్దరు కలిసి నటించినటువంటి చిత్రం, కార్తిక్ సుబ్బరాజు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం రెట్రో. ఈ సినిమా రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. హిట్ 3కి పోటీగా ఈ సినిమా వచ్చింది. తమిళ్లో మంచిగా బజ్జుంది సూర్య గారికి, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి నేను వెళ్ళడం జరిగింది. ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం మనము. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే గ్యాంగ్స్టర్ పాత్రలో సూర్య గారు ఆ స్టైలిష్ అది మీసం కట్టు ఇట్లా పెట్టింటారు అనమాట. ఆ క్రాఫ్ సూపర్, చాలా అంటే చాలా స్టైలిష్గా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన నటన గురించి అయితే మనం చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన గత సినిమాలు రిజల్ట్తో సంబంధం లేదు, హిట్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆయన నటన అయితే మాత్రం చాలా మంచి నటుడు, దాంట్లో సందేహం లేదు. ఈ సినిమాలో కూడా చాలా చక్కని ప్రదర్శన, అద్భుతమైన నటనతో సినిమాని తన భుజ స్కంధాలపై వేసుకుని సినిమాని చీరు వరకు నడిపించినాడు. చాలా స్టైలిష్గా ఉన్నాడు గ్యాంగ్స్టర్ పాత్రలో. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, అది బాగా మధ్య సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంది, వైరల్ అవుతా ఉంది. అచ్చి అని ఒక సాంగ్ కరెక్ట్ తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఆ సాంగ్లో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సాంగ్లో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది, సూర్య గారికి పూజా హెగ్డే ఇద్దరు పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ సాంగ్ వస్తుంది, ఒక ఫైట్ జరుగుతుంది, ఒక స్టోరీ జరుగుతుంది. ఒక గోల్డ్ ఫిష్ కోసమే అనమాట. గోల్డ్ ఫిష్ కావాలి సూర్య గారి వాళ్ళ పెంచిన తండ్రికి, దానికోసం అనమాట స్టోరీ. మీకు సినిమా చూసి ఆ గోల్డ్ ఫిష్కి ఉన్న సంబంధం అనేది తెలుస్తుంది. ఇంకోటి, ఈ సూర్య గారికి సీన్ కట్ చేస్తే మళ్ళీ అండమాన్లోకి పోతుంది అనమాట స్టోరీ. ఆయనకి చిన్నప్పటి నుంచి నవ్వు రాదు, తను ఎందుకోసం నవ్వు రాదు, అదేవిధంగా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆయన రియల్ తల్లిదండ్రులు ఎవరు, ఆ అండమాన్ నికోబార్ దీవులకి అక్కడ ఉన్న బానిసలుగా బతుకున్న వారికి ఈ సూర్య గారికి ఇద్దరికి ఉన్న సంబంధం ఏమి, ఈ పూజా హెగ్డే గారికి హీరోలో ఉన్న కోపం కానీ ఈ గ్యాంగ్స్టర్గా నచ్చదు, మంచిగా మారితేనే మీతో కలిసి ఉంటా అని చెప్తుంది. ఆమె కూడా అండమాన్కి పోతుంది. సూర్య గారు అండమాన్కి పోయి తనని నవ్వించి తను కూడా నవ్వి ఒక చాప్లిన్ పాత్రలో అక్కడికి వెళ్ళి ఒక ఏదో చేయాలని పోతాడు. అది ఇక్కడ ఏం చేయాలని పోతాడు, మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారా లేదా, అదేవిధంగా అండమాన్ నికోబార్లో ఉన్న ఆ బానిసలుగా ఉన్న వారికి ఈ సూర్య గారికి సంబంధం ఏమి, వాళ్ళని కాపాడినాడా లేదా, అక్కడ దొరల నుంచి కాపాడాలా లేదా అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు రెట్రో చిత్రం చూడాల్సిందే ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ రెట్రోకి సంబంధించి ప్లస్ల గురించి మాట్లాడుకుందాం, ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాము. ప్లస్ పాయింట్స్ ఏం లేదు, ముఖ్యంగా మన సూర్య గారి నటనే. చెప్పినా కదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్టైలిష్గా గ్యాంగ్స్టర్ పాత్రలో చాలా బాగున్నాడు, దాంట్లో నో డౌట్. అదేవిధంగా ఇంకోటి నాకు నచ్చింది, పూజా హెగ్డే గారిది సూర్య గారి ఇద్దరు కాంబినేషన్ జోడీ చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉంది. వీళ్ళిద్దరు కలయికలో భవిష్యత్తులో కూడా ఇంకొక సినిమా రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ 3 క్యారెక్టర్లు ఏమనేది మనకి ఆ ఇంటర్వెల్ సీన్ బాగా అనిపించింది నాకు. ఇంకోటి, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. ఇంకోటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫస్ట్ సాంగ్ కానీ సూపర్ అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఆడియన్స్, అందులో తమిళ ఆడియన్స్ సూర్య గారి అభిమానులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఫస్ట్ హాఫ్ వరకు సూపర్ అనిపించింది. ఇంకోటి వచ్చేసి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా డైరెక్టర్ గారిది కూడా, కార్తిక్ సుబ్బరాజు గారి డైరెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది. సీన్ కట్ చేస్తే సెకండ్ హాఫ్ వస్తే సినిమా ఇంటర్వెల్ తర్వాత సినిమా స్లోగా పోతుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ వరకు చూపించినంత ఫాస్ట్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు ఉన్న దాని ఇంట్రెస్ట్ కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కొంచెం బోర్ అనిపిస్తుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ అనిపిస్తుంది. సినిమా కూడా 2 hours 48 minutes ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ట్రిమ్మింగ్ చేసింటే, ఎడిటింగ్ చేసింటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. అదేవిధంగా సెకండ్ హాఫ్లో సూర్య గారి పాత్ర గురించి చాలా బాగా తీసుకొచ్చినారు. కానీ అదే పాత్ర క్లైమాక్స్లో అంత విలన్స్ చాలా పవర్ఫుల్ చూపిస్తారు అనమాట. ఆ క్లైమాక్స్ అనేది నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా బాగా తీసింటే బాగుండేది అనిపించింది. ఓకే, ప్రీ క్లైమాక్స్ కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది, ఇంకొంచెం బాగా చేసింటే బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సూపర్ మూమెంట్స్ ఉన్నాయి, లేవని కాదు. సెకండ్ హాఫ్ అంతా బాగాలేదని కాదు, కానీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కానీ కొంచెం లెంతీ అనిపిస్తుంది. అది ఎడిటింగ్ చేసింటే బాగుండేది. అదే ఫ్రెండ్స్, ఇందులో శ్రీయ గారు చాలా రోజుల తర్వాత ఒక సీన్లో, అంటే ఒక ఐటమ్ సాంగ్లో రావడం జరిగింది. సెకండ్ హాఫ్లో ఉంటుంది అది. శ్రీయ గారి అభిమానులు ఉంటే ఎవరైనా ఉంటే కూడా మీరు సినిమాకి వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఫ్రెండ్స్, సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు, 100% చూడొచ్చు. సూర్య గారి కోసం, అదేవిధంగా పూజా హెగ్డే గారి కోసం, అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కోసం, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కోసం, అక్కడ బానిసత్వం మీద పోరాడే ఒక సూర్య గారి పాత్ర కోసం సినిమాని తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా బాగాలేదంటేనే కాదు, సినిమా అయితే బాగుంది. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీరు హిట్ 3 చూసిన తర్వాత ఇంకొక ఆప్షన్గా రెట్రోని పెట్టుకోండి. సూర్య గారికి మంచి విజయాన్ని అందిద్దాం. ఆయన కూడా బాగా కష్టపడినారు. సినిమా అయితే బాగుంటుంది, చూడండి. సినిమా చూసిన తర్వాత మాత్రం బాగుంటుంది. ఇంత వరస్ట్ సినిమాకి వచ్చిన మన ఫీల్ అయితే మీకు రాదు. సినిమా అయితే నాకైతే బాగా, ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. తమిళనాడులో అక్కడ కోలీవుడ్లో అయితే మాత్రం సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. మన తెలుగులో, ఎందుకంటే మార్కెట్ కూడా మనకి తక్కువనే జరిగింది కాబట్టి సోగా తెలుగులో కూడా హిట్ అయ్యే అవకాశం కొట్టిపారేయలేము. ఓకేనా? హిట్ 3 సినిమాతో పాటు హిట్ 3 బ్లాక్ బాస్టర్. నెక్స్ట్ వీడియోలో హిట్ 3 రివ్యూ చేస్తాం ఫ్రెండ్స్. హిట్ 3 ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయింది, దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో రివ్యూలో మాట్లాడుకుందాం. రెట్రో కూడా బాగుంది, చూడండి. ఓకేనా?